ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ. సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్లో చనిపోయాడు, లేదు సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్లో తప్పించుకున్నాడు. అసలు సుభాష్ చంద్రబోస్ ప్లేనే క్రాష్ కాలేదు, ఇంకెలా చనిపోతాడు? లేదు, గాంధీ నెహ్రూ ఇద్దరూ కలిపి సుభాష్ చంద్రబోస్ని ఫారిన్లో అరెస్ట్ చేపించి అక్కడ ఉన్న జైల్లో వేపించారు. కాదు, జపాన్ కావాలనే ఏరోప్లేన్ క్రాష్ డ్రామా ఆడి సుభాష్ చంద్రబోస్ని పట్టించి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించింది. ఇలాంటి ఎన్నో సందేహాలు, ఎన్నో క్వశ్చన్స్ నేతాజీ ఫాలోవర్స్కి ఇంకా ఉన్నాయి. అసలు సుభాష్ చంద్రబోస్ బతికున్నాడా లేకుంటే చనిపోయాడా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మీ అన్ని క్వశ్చన్స్కి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఫైనల్గా మీరే చెప్తారు సుభాష్ చంద్రబోస్ ఎప్పుడో చనిపోయారు అనేసి. నేతాజీకి గాంధీకి ఉన్న గొడవ ఏంటి? ఇండియా జైల్లో ఉన్న నేతాజీ సడన్గా జపాన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 1945 ప్లేన్ క్రాష్లో నేతాజీ చనిపోయాడా లేకుంటే చంపబడ్డాడా? 1945 ఆగస్టులో ప్లేన్ క్రాష్ అనేది జరగలేదు. మరి నేతాజీ ఎక్కడికి వెళ్ళినట్టు? నేతాజీ తిరిగి ఇండియాకు వస్తే నెహ్రూకి గాంధీకి వచ్చిన నష్టం ఏంటి? నిజంగానే నేతాజీ ఇండియాకి వస్తే పాకిస్తాన్ ఇండియా డివైడ్ చేయడం కుదరదు అనేసి నేతాజీని ఫారిన్లో అరెస్ట్ చేపించి జైల్లో వేపించారా? 1945 ప్లేన్ క్రాష్లో నేతాజీ చనిపోతే అటల్ బిహారీ వాజ్పేయి నియమించిన కమిటీ ఎందుకు నేతాజీ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు అని రిపోర్ట్ ఇచ్చింది. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియోలో ప్రతి సెకండ్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మీరే అంటారు ఏం చెప్పాడరా అనేసి. మీకు బోర్ కొట్టకుండా చెప్పడం నా బాధ్యత, అండ్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం మీ బాధ్యత. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు నవీన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. బ్రిటిష్ వాళ్ళు నేతాజీని టార్చర్ చేసి చంపారు అనేసి రిటైర్డ్ మేజర్ జనరల్ జిడి బక్షి తన బుక్లో రాశాడు. అసలు ఆ బుక్లో ఏముంది? నేతాజీ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు. నేతాజీని సేఫ్గా సోవియట్ యూనియన్కి పంపించడానికి జపాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్లేన్ క్రాష్ డ్రామా ఆడారు అని రిటైర్డ్ మేజర్ జనరల్ జేడి బక్షి తను రాసిన బోస్ ది ఇండియన్ సమురాయ్ అనే బుక్లో ఉంది. నేతాజీ జపాన్ నుంచి తప్పించుకుని సోవియట్ యూనియన్లోని సైబీరియాలోకి వెళ్ళి అక్కడి నుంచి రేడియోలో 3 సార్లు మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు సోవియట్ యూనియన్ని నేతాజీని ఇంట్రాగేషన్కి అప్పగించమని చెప్పి డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు నేతాజీని ఇంట్రాగేషన్ పేరుతో తమ దేశానికి తీసుకువెళ్లి అక్కడ జైల్లో టార్చర్ చేసి చంపేశారు అని జేడి బక్షి తన బుక్లో రాశాడు. అంతేకాకుండా ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందంటే అది క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్ల కాదు, అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ వల్ల వచ్చిందని గట్టిగా నమ్ముతాడు. ఒక ఆర్టికల్లో సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్లో చనిపోయాడు అని చెప్పిన కొన్ని రోజుల తర్వాత సుభాష్ చంద్రబోస్ ని సైగూన్లో చూశాను అనేసి అమెరికన్ జర్నలిస్ట్ ఆల్ఫ్రెడ్ వాగ్ చెప్పాడు. ఒకవేళ అందరూ అనుకున్నట్టే సుభాష్ చంద్రబోస్ ఆ ప్లేన్ క్రాష్ లో తప్పించుకున్నాడు అనుకుందాం. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మరి ఇండియాకి ఎందుకు రాలేదు? దీనికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తే నెహ్రూకి గాంధీకి వచ్చిన నష్టం ఏంటి? 1940లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ లాహోర్లో జరిగిన ఒక సభలో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూస్కి సపరేట్ కంట్రీ, ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ ఇస్తూ ఇండియాని డివైడ్ చేయాలి అని తీర్మానం చేశారు. దీన్నే లాహోర్ డిక్లరేషన్ అని కూడా అంటారు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ ఉద్యమాన్ని జిన్నా అని మరికొంతమంది నాయకులు నడిపిస్తూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అఖండ భారత్ ని విడగొట్టి పాకిస్తాన్ అండ్ ఇండియాగా డివైడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ముందుగానే పసిగట్టాడు. అఖండ భారత్ విడిపోతే ఇండియాకి చాలా నష్టం ఉంటుంది, అలాగే ఇండియాని విడగొట్టి దెబ్బ కొట్టాలనేదే బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ అనేసి సందర్భం దొరికిన ప్రతిసారి నేతాజీ ఇండియన్స్ కి వార్నింగ్స్ ఇస్తూ వచ్చాడు. మరి దీని గురించి నెహ్రూ గాంధీకి తెలియదా అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అఖండ భారత్ ని విడగొట్టి ఇండియా అండ్ పాకిస్తాన్ గా డివైడ్ చేస్తారు అనేసి. గాంధీ సైలెంట్ గా ఉండడానికి కారణం 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే గాంధీని, నెహ్రూని అండ్ కొంతమంది పెద్ద పెద్ద నాయకుల్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేశారు. అండ్ నాయకులు లేకపోవడం వల్ల క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం శాంతియుతంగా చేయాల్సింది పోయి వైలెంట్ గా మారింది. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ పైన కొన్ని లక్షల బుల్లెట్లని ఫైర్ చేశారు. ఇందులో సుమారు 10,000 మంది చనిపోయారు అండ్ కొన్ని లక్షల మంది గాయాల పాలయ్యారు. అహింస నుంచి హింసకి క్విట్ ఇండియా మూవ్మెంట్ మారిన తర్వాత ఇదంతా కేవలం గాంధీ వల్లే జరిగింది అని చాలా మంది విమర్శలు కూడా చేశారు. అయితే ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత గాంధీజీ గారు పెద్ద ఉద్యమాలు ఏవి పెద్దగా చేయలేదు. గాంధీజీ యునైటెడ్ ఇండియా కోసం ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎయిదర్ అది అహింసగా మారచ్చు లేకుంటే ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి
కాబట్టే దేశం విడిపోతుందని తెలిసినా సరే గాంధీజీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. నెహ్రూ సైలెంట్ గా ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. 1947లో ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి వైస్రాయ్ ది లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ ని బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేశారు. అండ్ అప్పటికే జిన్నా ముస్లిమ్స్ కి సపరేట్ కంట్రీ కావాలి అనేసి బీభత్సంగా ఉద్యమాలు చేస్తున్నాడు. అందుకే లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ అఖండ భారత్ ని ఇండియా పాకిస్తాన్ గా డిక్లేర్ చేయాలి అనే ప్లాన్ ని మన లీడర్స్ ముందర పెట్టారు. అయితే గాంధీ నెహ్రూ దీనికి ఒప్పుకున్నారు. ఇక వీళ్ళు ఒప్పుకుంటే మిగిలిన లీడర్స్ కూడా ఒప్పుకున్నట్టే. ఇక్కడ గాంధీ ఈ ప్లాన్ ని అపోజ్ చేయలేదు. ఎందుకంటే ఎక్కడ క్విట్ ఇండియా లాగా మళ్ళీ అహింస జరుగుతుందో అనే భయంతో. మరి నెహ్రూ ఎందుకు అపోజ్ చేయలేదు అంటే మన ఇండియాలో అప్పటికే 562 చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఒకవేళ మన లీడర్స్ పాకిస్తాన్ ఇండియా సపరేషన్ కి ఒప్పుకోకుండా పోతే అఖండ భారత్ని 562 చిన్న దేశాలుగా విడగొట్టాలి అనేది లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ నెక్స్ట్ ప్లాన్. ఈ ప్లాన్ కేవలం లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ భార్య అయిన ఎడ్విన్ మౌంట్ బ్యాటన్ కి మాత్రమే తెలుసు. నెహ్రూ అండ్ లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ వైఫ్ క్లోజ్ రిలేషన్ వల్ల నెహ్రూకి ఈ ప్లాన్ ముందుగానే తెలిసిపోయింది. అందుకే పాకిస్తాన్ ఇండియా డివిజన్ కి నెహ్రూ కూడా అడ్డు చెప్పలేదు. ఇక జిన్నా అయితే అసలు చెప్పడు. ఎందుకంటే జిన్నాకి పాకిస్తాన్ సపరేట్ కంట్రీ కావాలని ముందు నుంచే డిమాండ్ చేస్తున్నాడు. మొహమ్మద్ అలీ జిన్నా ఇండియాలో ఎవరికన్నా భయపడతారు అంటే అది ఒక్క బోస్ కి మాత్రమే. మిగిలిన ఏ నాయకుడికి జిన్నా భయపడ్డు. అంటే జిన్నా బోస్ ని మాత్రమే నిజమైన నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు అజిత్ దోవల్ గారు చెప్పిన మాట. గాంధీ నెహ్రూకి ముందుగానే తెలుసు అఖండ భారత్ ఇండియా పాకిస్తాన్ గా విడిపోతుంది అంటే బోస్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో, ఎంత డేంజర్ గా ఉంటుందో. అంతెందుకు ఆ టైంలో మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ కూడా బోస్ అంటే భయపడేవాళ్ళు. సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీజీకి ఉన్న గొడవ ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి నేతాజీ 2 సార్లు ఎన్నికయ్యాడు. బట్ గాంధీజీ వల్ల నేషనల్ కాంగ్రెస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఫస్ట్ది 1925లో కలకత్తాలో నేతాజీ ఉద్యమం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేసి 1927లో రిలీజ్ చేశారు. జైలు నుంచి బయటకు రాగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. నెహ్రూతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ టైంలోనే కలకత్తాలో కాంగ్రెస్ యాన్యువల్ మీటింగ్ ని ఆర్గనైజ్ చేశారు. ఇందులో వాలంటీర్స్ గా ఉన్న వాళ్ళకి యూనిఫామ్ తో పాటు షూ అండ్ షోల్డర్ బ్రేసెస్ డ్రెస్ కోడ్ గా ఇచ్చాడు. అంటే ఇవి ఇంచుమించు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసే డ్రెస్ కోడ్ లాగా ఉండింది. అంతేకాదు ఈ డ్రెస్సెస్ అన్ని కుట్టింది ఒక బ్రిటిష్ టైలర్. బ్రిటిష్ వాళ్ళ బిహేవియర్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఎటువంటి పనులు చేయకూడదు అనే రూల్స్ కొన్ని ఉన్నాయి. అలాగే వాలంటీర్స్ కి ఇచ్చిన డ్రెస్ కోడ్ లో బ్రిటిష్ వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే బోస్ ఐడియాలజీస్ అనేటివి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నాయి అనేసి గాంధీ అభిప్రాయం. దీనివల్ల నేతాజీ కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. రెండవది 1938-1939 మధ్యలో కాంగ్రెస్ లో ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ గాంధీ నిలబెట్టిన పట్టాభి సీతారాం పైన నేతాజీ గెలిచాడు. పట్టాభి సీతారామయ్య ఓడిపోయిన తర్వాత ఇది పట్టాభి సీతారామయ్య ఓటమి కాదు, ఇది గాంధీజీ ఓటమి అని ఓపెన్ గా అనౌన్స్ చేశాడు. ఈ విధంగా గాంధీజీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అంతవరకు నేతాజీకి సపోర్ట్ గా ఉన్న నెహ్రూ కూడా సైలెంట్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే పొమ్మన లేక పొగబెట్టడం లాంటిది. నేతాజీకి ఇష్టం లేకపోయినా సరే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి పార్టీ నుంచి బయట వచ్చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. ఇండియన్ జైల్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ జపాన్ కి ఎందుకు వెళ్ళాడు? సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు బ్రిటన్ కి సపోర్ట్ గా ఇండియన్స్ ఉన్నారు అని బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ నచ్చక నేతాజీ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకనేసే నేతాజీని 1941లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నేతాజీ వారం రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల అతన్ని వారం తర్వాత జైలు నుంచి రిలీజ్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే గాంధీ, నెహ్రూ మిగిలిన నాయకులు బ్రిటన్ ప్రపంచ యుద్ధంలో ఉంది, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తారు కాబట్టి మనం ఓపిక్గా శాంతంగా ఎదురు చూద్దామని ఉన్నారు. నేతాజీ మాత్రం ఈ టైంని అదనుగా తీసుకొని బ్రిటన్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న జపాన్, జర్మనీ లాంటి కొన్ని దేశాల సపోర్ట్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేయాలన్నదే అతని ప్లాన్. స్వరాజ్యం కోసం ఒకరిని అడుక్కోవడం ఏంటి, ఎదురు చూడడం ఏంటి? ఇది నా దేశం, నా దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విడిపించాలి కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు వెళ్ళాలని నమ్మిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అందుకు తగ్గట్టే 1941లో జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఒక పఠాన్ లాగా వేషం వేసుకుని తన మేనల్లుడు శశికుమార్ బోస్ ని తోడుగా పెట్టుకుని ఇంటి నుంచి తప్పించుకొని ఫస్ట్ పెషావర్ కి చేరుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి నేతాజీ గెడ్డం మీసాలు పెంచుకొని చెవిటి మూగవాడలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ నుంచి ట్రావెల్ చేస్తూ సోవియట్ యూనియన్ బార్డర్ కి
చేరుకున్నాడు. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుండి రష్యా, అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొని హిట్లర్ని మీట్ అయ్యి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సపోర్ట్ అడిగాడు. తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే బోస్ని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్ అయిన స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్కి ఈ పని అప్పగించింది. జపాన్లో ఉన్న నేతాజీ అతని టీం రష్యాకి వెళ్ళడానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పి జపాన్ గవర్నమెంట్ని 1945 మేలో రిక్వెస్ట్ చేశారు. బట్ అందుకు కుదరదు అనేసి 1945 జూన్లో జపాన్ గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది. జపాన్ ఒప్పుకోదు అని ముందుగానే గెస్ చేసిన నేతాజీ మే 17 కౌన్సిల్ క్యాబినెట్తో మీటింగ్ పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీ అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లో ఉన్న ఆర్మీ ఎవ్వరికీ తెలియకుండా ఇండియా వైపు కదలాలి అని డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇక మనం మన సొంత నేల అయిన ఇండియాకి వెళ్ళి అక్కడ బ్రిటిష్ వాళ్ళతో అండర్ గ్రౌండ్ లో ఉండి పోరాడాలి అని నేతాజీ ఈ మీటింగ్ లో డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న సమస్య, ఎవరన్నా వచ్చి నేతాజీని అస్సాం లేదా బెంగాల్లో డ్రాప్ చేస్తే బాగుంటుంది. అది కుదరకపోయినా చైనా దగ్గరలో ఉన్న బర్మస్ బార్డర్ లో వదిలేసిన మెల్లగా ఇండియాలోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. వరల్డ్ వార్ 2లో జపాన్ లొంగిపోతుంది అని తెలియగానే ఆగస్టు 13న నేతాజీ హడావుడిగా సింగపూర్ కి వచ్చి వెంటనే తన ఆర్మీ అండ్ సివిల్ చీఫ్స్ తో ఆగస్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ ఉదయం వరకు ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి అందులో తన సైన్యాన్ని ప్రత్యేక సంస్థగా లొంగిపోవాలని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంతవరకు ఫ్రెండ్స్ లాగా ఉన్న దేశాలు నేతాజీ పట్ల వాళ్ళ బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చింది. అందుకనే సింగపూర్ ని విడిచిపెట్టి వేరే సేఫ్ ప్లేస్ కి వెళ్ళమని నేతాజీకి తనతో ఉన్న వాళ్ళు చెప్పారు. నేతాజీ వేరే దేశానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. నేను అన్నిటికీ తెగించి ఉన్నాను, మహా అయితే ఏం చేస్తారు, నన్ను కాల్చి చంపేస్తారు, ఐ డోంట్ కేర్. ఇక్కడ ఏదో దేశం వచ్చి నన్ను కాపాడుతుంది లేకుంటే ఇంకో దేశం వచ్చి మనకు సపోర్ట్ గా ఉంటుందని నేను అనుకోలేదు అన్న నెక్స్ట్ డేనే జపాన్ జనరల్ ఇసోడా నేతాజీని మీట్ అయ్యి, మీరు ఆంగ్లో అమెరికన్ చేతిలో బందీ అవ్వడం మాకు ఇష్టం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే ఆ ప్లేస్ కి మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్తాం అని మాట ఇచ్చాడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ ఆప్షన్ చెప్పాడు. ఆగస్ట్ 16th మార్నింగ్ బ్యాంకాక్ కి రాగానే ఐఐఎల్ అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళక ముందే జనరల్ ఇసోడా ఇంట్లో జపనీస్ ఆఫీసర్ తో మీట్ అయ్యాడు. జనరల్ ఇసోడా నేతాజీకి 4 దారులు చూపించాడు. ఫస్ట్ వన్, నేతాజీ టోక్యోకి వెళ్ళి అక్కడ షెల్టర్ పొందడం. సెకండ్ వన్, బ్యాంకాక్ లో ఉన్న తమ ఆర్మీతో నేతాజీ లార్డ్ మౌంట్ బ్యాటన్ దగ్గర లొంగిపోవడం. థర్డ్ వన్, మనీలాకు వెళ్లి జనరల్ మెకార్డర్ దగ్గర లొంగిపోవడం. ఫోర్త్ వన్, ముందుగా ప్లాన్ చేసినట్టు రష్యన్లు ఆక్రమించిన మంచూరియా ప్రాంతానికి వెళ్ళడం. నేతాజీకి పైన 4 ఆప్షన్లు ఇండియాకి వెళ్ళడానికి ఒక ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అయితే 4th ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి బలవంతం చేశారు. నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 17th నేతాజీని సైగూన్ కి తీసుకెళ్లడానికి ముందుగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లారు. యాక్చువల్ గా బోస్ ప్లాన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. బట్ నేతాజీతో ఉన్న దేబ్నాథ్ దాస్ నేతాజీ ఇండియాకి వెళ్ళి అక్కడ పోరాటం చేయాలి అని డిసైడ్ అయ్యారు అన్న ప్లాన్ బయట పెట్టాడు. దీనికి జపాన్ కూడా ఒప్పుకొని బెంగాల్లో కానీ అస్సాంలో కానీ సేఫ్ గా చేరుస్తామని చెప్పారు. సైగాన్ నుండి ఇండియాకి వెళ్ళడం ఈజీ, ఈ దారిపైన అలైడ్ ఫోర్సెస్ అంతగా ఫోకస్ చేయలేదు అని నేతాజీకి చెప్పి సైగాన్ కు తీసుకొచ్చారు. సైగాన్ కి రాగానే అలసిపోయిన నేతాజీ టీం రెస్ట్ తీసుకుంటూ ఉండగా పక్క రూమ్ లో ఉన్న దాస్ దగ్గరికి నేతాజీ హడావిడిగా వచ్చి, జనరల్ ఇసోడా మనం ఇండియాకి వెళ్లే ప్లాన్ చేంజ్ చేస్తున్నాడు, నన్ను టోక్యో తీసుకెళ్తున్నారు, నువ్వు వెళ్ళి ఏంటో మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా వెళ్లే ప్లాన్ చేంజ్ కాకూడదు అని దాస్ కి నేతాజీ చెప్పి పంపించాడు. జనరల్ ఇసోడా మాత్రం నేతాజీని ఇండియాకి ఖచ్చితంగా తీసుకెళ్తాం, కాకపోతే టోక్యో మీదుగా, ఎందుకంటే మనం టోక్యోలో పట్టుబడిన మన ప్రజలు మనకు సపోర్ట్ గా ఉంటారు అని చెప్పి నేతాజీ టీం మొత్తం ట్రావెల్ చేయడానికి సపరేట్ ప్లేన్ అరేంజ్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అలైడ్ ఫోర్సెస్ ఎయిర్ ట్రాఫిక్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు, అలాగే మానిటర్ చేస్తున్నారు. ఒక్క నేతాజీకి మాత్రమే టోక్యో వెళ్ళడానికి ప్యాసింజర్స్ తో రెడీగా ఉన్న ప్లేన్ లో ఒక్క సీట్ ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఇంకో సీట్ కూడా ఇచ్చారు. నేతాజీ ఏం చేయలేని పొజిషన్, ఎందుకంటే సింగపూర్ బ్యాంకాక్ లో తమ ఆర్మీ బేస్ ఉంది. బట్ ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు. టోక్యో వెళ్లే ప్లేన్ లో విఐపీస్ ఎవరు లేకుండా ఉంటే వాళ్ళని ఇంకో ఫ్లైట్ లో రమ్మని చెప్పండి, మనం అందరం కలిసి వెళ్దాం అని నేతాజీ జనరల్ ఇసోడాని రిక్వెస్ట్ చేశారు. దానికి ఇసోడా అదంతా నాకు తెలియదని, ఇవి నాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పాడు. అప్పటికే సింగపూర్ నుంచి వచ్చిన వరల్డ్ హెవీ బాంబర్ మిత్సుబిషి KI-21 టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది. అందులో నేతాజీ అలాగే రెహమాన్ కూర్చున్నాడు. ఇసోడా బిహేవియర్ కి రెహమాన్ షాక్ అయ్యాడు. ఇంతవరకు నేతాజీకి తోడుగా ఉండి ఇప్పుడు ఎందుకు నేతాజీని నన్ను మాత్రమే టోక్యో పంపిస్తున్నారు, ఇసోడా ఎందుకు నేతాజీతో రావడం లేదు అని ఆలోచిస్తున్నాడు. ప్లేన్ లో కూర్చున్నాక నేతాజీ మనం టోక్యో వెళ్ళడం లేదు, ఆల్రెడీ యుద్ధంలో లొంగిపోయిన దేశానికి వెళ్తే మన ప్రాణాలకి ప్రమాదం, అందుకే డైరిన్ ఎయిర్పోర్ట్ లో దిగేసి మనం మంచూరియాకి వెళ్దాం అని ప్లాన్ మార్చేశాడు నేతాజీ. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 20 నుంచి 30 మీటర్ల పై
పైకి వెళ్ళగానే ఏదో బుల్లెట్ వచ్చి ఏరోప్లేన్ ఇంజిన్ని హిట్ చేసినట్టు రెహమాన్ విన్నాడు. వెంటనే ఫ్లైట్ కింద పడి 2 ముక్కలైంది. వెనక భాగంలో ఉన్న వాళ్ళు చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు. వెంటనే ఫ్లైట్లో మంటలు స్టార్ట్ అయ్యాయి. కొంతమంది లోపలే చనిపోయారు. బట్ బోస్ అండ్ అతని అసిస్టెంట్ హబీబుర్ రెహమాన్కి మాత్రం చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ బోస్ మాత్రం గ్యాసోలిన్ ఆయిల్లో పూర్తిగా తడిచిపోయాడు. ఇద్దరు లేచి వెనక డోర్ నుంచి వెళ్దామని చూశారు. బట్ ఆ డోర్కి లగేజ్ అడ్డం ఉండడం వల్ల తప్పక మంటల్లో నుండి ప్లేన్లో నుంచి బయటకు వచ్చారు. బోస్ పైన గ్యాసోలిన్ ఆయిల్ ఉండడం వల్ల వెంటనే మంటల్లో కాలిపోతూ బయటకు పరిగెత్తాడు. రెస్క్యూ టీం వెంటనే మంటలు ఆర్పి అంబులెన్స్లో నాన్మోన్ మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సర్జన్ అయిన డాక్టర్ తనేష్ ఎషేమి 3rd డిగ్రీ బర్న్స్తో హాస్పిటల్ బెడ్ పైన ఉన్న బోస్ని ఎగ్జామిన్ చేసి బతకడం కష్టం అని చెప్పాడు. చేయాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ చేశాడు. బట్ అదే రోజు సాయంత్రం బోస్ 9 నుంచి 10 గంటల మధ్యలో చనిపోయాడు. 2 రోజుల తర్వాత 28 ఆగస్ట్ 1945 తైహూకు చెందిన శ్మశాన వాటికలో నేతాజీ మృతదేహాన్ని దహనం చేశారు. జపాన్ వార్తా సంస్థ డోమి నేతాజీ మరణాన్ని ప్రకటించింది. తర్వాత ఆ చితాభస్మాన్ని టోక్యోలోని నెచరిన్ బౌద్ధ మతానికి చెందిన రెంకోజీ దేవాలయంలోని పూజారికి ఇచ్చి అక్కడ ఉంచమని చెప్పారు. ఇది మనకు తెలిసిన చరిత్ర. బోస్ నిజంగానే చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అలైడ్ ఫోర్సెస్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, చైనా 5 సార్లు ఎయిర్పోర్ట్ అథారిటీస్ని అలాగే హాస్పిటల్ సర్జన్ అండ్ బోస్కి ట్రీట్మెంట్ చేసిన నర్స్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడ వాళ్ళకి బోస్ డెత్ గురించి ఒక కంక్లూజన్ దొరికింది. అది బోస్ ప్లేన్ క్రాష్లో చనిపోయాడు అని. అసలు ఏం జరిగింటుంది? ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి నిజంగానే నేతాజీ ప్లేన్ క్రాష్ అయి ఉంటుంది, లేకుంటే జపాన్ వాళ్ళు క్రాష్ చేపించి ఉంటారు. జపాన్ వాళ్ళు ఎందుకు నేతాజీని చంపుతారు అంటే జపాన్ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ ముందు లొంగిపోతామని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు శత్రువులు మిత్రువులు అయ్యారు. అందుకే నేతాజీకి షెల్టర్ ఇచ్చినట్టు తెలిసి మళ్ళీ శత్రువు అవ్వకూడదని ఈ పని చేసి ఉండొచ్చు. అలాగే నేతాజీ తిరిగి ఇండియాకి వెళ్ళినా లేక మిగిలిన దేశాల సహాయంతో మళ్ళీ పోరాటం చేస్తే నువ్వు షెల్టర్ ఇవ్వడం వల్లే ఇదంతా అనే నింద జపాన్ మీద పడుతుంది. అందుకే నానా రకాలుగా నేతాజీని ఇండియాకి వెళ్లకుండా అడ్డుపడుతూ వచ్చింది జపాన్. అందుకనే ఎయిర్పోర్ట్లో కూడా నేతాజీతో ఒకరినే పంపారు. ఐఏఎల్ చేసిన రీసెర్చ్లో నేతాజీ ట్రావెల్ చేసిన ఏరోప్లేన్ నార్మల్గా క్రాష్ అవ్వలేదు. అతి దారుణంగా కావాలనే ప్లేన్ని కూల్చారు. ఇక్కడ బోస్ని చంపాలని చేశారా లేక క్రాష్ అయ్యి చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయితే కమ్యూనిస్ట్ కంట్రీస్తో మీటింగ్స్ ఆగిపోతాయని చేశారా అనేది జపాన్కే తెలియాలి. క్రాష్ అయిన ప్లేన్లో ట్రావెల్ చేస్తున్న కొంతమంది ప్యాసింజర్స్కి బుల్లెట్స్ ఫ్లైట్కి తగలడం విన్నామని చెప్పారు. ఆల్రెడీ జపాన్ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయింది. కాబట్టి ఇప్పుడు జపాన్ కూడా బ్రిటిష్కి సపోర్ట్ చేస్తుంది. మరి బ్రిటిష్కి శత్రువు అయిన నేతాజీ జపాన్ కూడా శత్రువే. మరి బ్రిటిష్ వాళ్ళతో జపాన్ చేతులు కలిపి ప్లాన్ ప్రకారం ఈ క్రాష్ చేపించి ఉండవచ్చు అనేది నా డౌట్. జపాన్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్ నేతాజీని చివరిగా తైహూ ఎయిర్పోర్ట్లో చూసాం అని అంతే. తర్వాత ప్లేన్ క్రాష్లో చనిపోయాడు. దీనిపైన ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే చనిపోయినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు. నేతాజీ ఫాలోవర్స్ ఇంకా నేతాజీ బతికి ఉన్నాడే అనుకుంటున్నారు. నెహ్రూ, గాంధీ కూడా సీరియస్గా తీసుకోలేదు. ఒకవేళ సీరియస్గా తీసుకొని ఉంటే ఒక దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు జపాన్ దగ్గర నుంచి నేతాజీకి నిజంగా ఏమైందో తెలుసుకోలేరా? ఎందుకంటే ఇండియా డివిజన్కి వాళ్ళు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అడ్డుపడుతుంది నేతాజీ మాత్రమే. అతనే పెద్ద సమస్య. ఇప్పుడు ఆ అడ్డు లేదు కాబట్టి ఇండియా విభజన అనేది ఏ అడ్డంకు లేకుండా జరుగుతుంది. జస్టిస్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2003లో తైపీ సిటీ మేయర్ నేతాజీకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ కాలేదు, అసలు ఆ రోజు ఎటువంటి ఫ్లైట్ క్రాష్ జరగలేదు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎటువంటి క్రాష్ జరగలేదు అంటే ఆ రోజు నేతాజీ బతికే ఉన్నారని అర్థం. అంటే నేతాజీని బందీగా పట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించి ఉండొచ్చు. ఇక బ్రిటిష్ వాళ్ళకి నేతాజీ దొరికాక వాళ్ళు నేతాజీని చిత్రహింసలు పెట్టి చంపి ఉండొచ్చు. స్టిల్ ఇంకా జపాన్ దగ్గర నేతాజీకి సంబంధించిన 3 సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. బోస్ చనిపోయినట్టు ఒక్క ఫోటో కూడా లేదు. అలాగే బోస్ చనిపోయిన 3 రోజుల తర్వాత బోస్ డెత్ ని అనౌన్స్ చేశారు. ఈ 3 రోజులు ఏం జరిగింది? ఎందుకు ఒక్క ఫోటో కూడా తీయలేదు? 1956లో ఇండియన్ గవర్నమెంట్ ముగ్గురితో కలిసి నేతాజీ డెత్ ఇన్వెస్టిగేషన్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ కమిటీలో షాన్వాన్ ఖాన్, ఇతను ఐఎన్ఏలో ఫార్మర్ మేజర్ జనరల్. నేతాజీ పెద్ద అన్న సురేష్ చంద్రబోస్ అండ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అఫీషియల్ ఎస్ఎన్ మైత్రి ఉన్నారు. 67 మందిని ఇంట్రాగేట్ చేసి బోస్ చనిపోయాడు అని చెప్పారు. ఈ కమిటీ ప్లేన్ క్రాష్ అయిన చోటుకి వెళ్లకుండా బోస్ డెత్ డిక్లేర్ చేసి అతని అస్థికలు టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో ఉన్నాయి అని ఒక రిపోర్ట్ రెడీ చేసి బోస్ అన్న అయిన సురేష్ చంద్రబోస్ ని సైన్ చేయమని చెప్పారు. బట్ అతను సైన్ చేయడానికి ఒప్పుకోలేదు. 1945 ప్లేన్ క్రాష్ లో సుభాష్ చంద్రబోస్ చనిపోలేదు. ఎప్పటికైనా ఇండియా తిరిగి వస్తారని అప్పట్లో ఎదురు చూసిన వాళ్ళకి ఒకటే చెప్పగలను, సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే కదా ఇండియాకి తిరిగి రావడానికి.
ఎప్పుడో చంపేశారు. అది ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది ఇప్పటికీ మిస్టరీ. ఈ మ్యాటర్ మొత్తం నేను కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ లో కలెక్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ స్టోరీని మేము ముందు పెట్టాను. ఈ పాటికే మీకు క్లియర్ గా అర్థమైంటుంది సుభాష్ చంద్రబోస్ ని ఎవరు చంపారు అనేది. నా వరకు నేతాజీ ప్లేన్ క్రాష్ లో చనిపోయి ఉండాలి, లేకుంటే బందీగా పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు టార్చర్ చేసన్న చంపి ఉండాలి. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే ఉంటుంది అనేది నా బలమైన నమ్మకం. ఈ స్టోరీ విన్నాక నేతాజీ అదృశ్యం వెనకాల ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ మీకు వచ్చింటుంది అనుకుంటా. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.